హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. జాజికాయ అంటూ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మరి సాంగ్ ఎలా ఉంది, బాలకృష్ణ గారి స్టెప్పులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బ్రో. సార్ ఎలా అనిపించింది మరి సాంగ్? అందులో బాలకృష్ణ గారి స్టెప్పులు ఎలా అనిపించాయి? సో మరి బాలకృష్ణ గారి స్టెప్పులు అయితే అదిరిపోయినట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది సార్ ఆ సాంగ్, ఆయన స్టెప్పులు? ఇక్కడ కొంచెం మనం కొంచెం బాలకృష్ణ తాలూకు ఎర్లీ డేస్ గురించి చెప్పుకుందాం. అంటే ఎర్లీ డేస్ నుంచి నేను వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాను కనుక అసలు బిగినింగ్ లో బాలకృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ అంటే ఏంటి, స్టార్డమ్ వచ్చిన తర్వాత బాలకృష్ణ ఎక్కడ పొంతం లేదు. బిగినింగ్ లో బాలకృష్ణ తాలూకు డైలాగ్ కానీ, మూమెంట్ కానీ, నటన కానీ అంతా వెరీ లో ప్రొఫైల్లో ఉండేది. చాలా లో ఈ మోస్ట్ ఈజీగా ఉండేది, మోస్ట్ న్యాచురల్గా ఉండేది. దానికోసం రామారావు గారు కూడా మెచ్చుకునేవారు. అంత న్యాచురల్గా ఉంటే జనంలోకి ఎక్కడో కష్టం అనేటువంటి ఫీలింగ్ మాట. అలాంటి బాలకృష్ణ ఎన్టీఆర్ని ఆ మాస్ సాంగ్స్ అన్నీ చూసిన తర్వాత ఒక్కసారి తన పంథాన్ని మార్చుకున్నాడు. ఈరోజు సినిమా థియేటర్కి వచ్చి సినిమా థియేటర్లో సినిమా చూసిన అభిమానులు ఎక్కువగా మెచ్చుకునే హీరో ఎవరైనా ఉన్నారంటే బాలకృష్ణ. అది అందువల్ల బాలకృష్ణ ఏ మాట చెప్పినప్పుడు కూడా వేదవాక్యంగా భావిస్తారు అందరూ. అటువంటి లో ప్రొఫైల్ చేసేటువంటి నటించే బాలకృష్ణ ఈరోజు మాస్ మహారాజాని అనకూడదు, ఎవరినో అంటున్నాం కదా, అలాగే మాస్ అపీలింగ్గా ప్రజల్లో ఒక మనిషిగా, అభిమానుల్లో అభిమానులాగా ఆయన ఈరోజు ఇంతమంది తాలూకు ప్రేమను పంచుకుంటున్నాడంటే ఆయన తాలూకు ఆ పంధాయం మార్చుకున్నాడు అన్నమాట. తర్వాత పక్క మాస్ మామూలు హీరోయిన్తో డ్యాన్స్ చేసినా, లేదా తను డ్యాన్స్ చేసినా, తను ఏ సన్నివేశం ఉగ్ర రూపంలో ఉన్నటువంటి సన్నివేశం లెజెండ్, సింహ లాంటి క్యారెక్టర్లు చేసినా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ హీరో. ఆ విషయంలో మాత్రం బాలకృష్ణని మనం తప్పకుండా ప్రశంసించాలన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి స్టెప్ చేయడం లేదు, బాలకృష్ణ వేసిందే స్టెప్. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టెప్స్కి వీళ్ళు అలవాటు పడతారు, కొన్ని స్టెప్స్ చూడడానికి అక్కడ అభిమానులు కూడా అలవాటు పడతారు. అక్కడ చూసినప్పుడు ఏంటంటే అనుకోకుండా ఆనందం పరవడు తొక్కుతూ స్పందించడం, భావోద్వేగాలు రావడం అన్నమాట. ఆ సినిమాని చూసిన వాళ్ళు ఊళ్ళు మర్చిపోతారన్నమాట. ఆ పని చేశాడు. జాజికాయ పాటలు అదే చేశాడనమాట. జనాల్ని మీరు నాతో పాటు థియేటర్లో డ్యాన్స్ చేయండిరా అన్నట్టుగా రెచ్చగొట్టాడనమాట. అది కావాలి. ఇప్పుడు టికెట్ కొనుక్కొని వచ్చే ప్రేక్షకుడికి ఏంటంటే ఆ సినిమా చూసినప్పుడు కొన్ని నిమిషాలైనా ఆదమర్చి ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయినట్టయితే వాళ్ళు అనుకుంటాడు డబ్బులు ఇచ్చి సినిమా చూడొచ్చురా, ఒకసారి చూడొచ్చురా, లేదా 2 సార్లు చూడొచ్చురా అని బేరీజ్ వేసుకుంటాడు అన్నమాట. ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పవాళ్ళండి, అందుకే ప్రేక్షకులు దేవుళ్ళు అంటారన్నమాట. ప్రేక్షకుడికి కావాల్సింది వాడు మనసులో ఏదైతే ఉందో, దేన్ని చూద్దాం అనుకుంటాడో, దేన్ని చూసి ఒక మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతాడు, అదే కోరుకుంటారు. అదే బాలకృష్ణ చేసి చూపించాడు అనమాట. జాజికాయ పాటలో అంతమంది గ్రూప్తో సినిమా చేయడం అంటే చిన్న విషయం అంటే చిన్న విషయం కాదు. అయితే డ్యాన్స్ ఎంత బాగా చేస్తాడో డైలాగులు అంతే బాగా చెప్తాడు. అలాగే ఉగ్ర రూపంలో చేతిలో ఏదైనా ఆయుధం నడిస్తే వరుస పెట్టి నరికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ బాలకృష్ణని చూస్తారు. రజనీకాంత్ లాంటి వాళ్ళు మామూలుగా నవ్వుతూనే చురకలు అంటించారన్నమాట. నేను ఎర్రగా చూస్తే ట్రైన్లు వెనక్కి వెళ్ళవు, అదే బాలకృష్ణ చూశారనుకోండి ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోతాయి, సుమోలు ఆకాశానికి లేస్తాయి. అంటే జనంలో ఒక రకమైనటువంటి ఆ భావోద్వేగాలు కాకుండా మా బాలకృష్ణ శోభన్ చూడండి, అంతకుముందు నాగేశ్వరరావు సైతం 2 భార్యలు ఉంటే ఆ సినిమా ఫెయిల్ అయ్యేది, శోభన్ బాబుకి హిట్ అయింది. అలాగే బాలకృష్ణకి ఇలా చూస్తే సుమోలు ఆకాశంలో లేస్తే సినిమా హిట్, ఇలా చూసినట్టయితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆ సినిమా హిట్. లాజిక్ మీకెందుకు దండగా, అంతే. బాలకృష్ణ గొడవలు పట్టుకుంటే నడుస్తాడు అంతే, కసా 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 కసా, ఆ సినిమా హిట్. అంటే ఆయన మీద ఉన్నటువంటి ఇమేజ్ అట్లాంటిది కనుక ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ నటించిన సినిమాలు ఏది కూడా
100 కోట్లు 200 కోట్లు తప్ప అంతకంటే ఎక్కువ 500 1000 కోట్లు ఇట్లాంటి జోలికి వెళ్ళేది నిర్మాత తాలూకు సేఫ్టీని చూస్తున్నాడు అనమాట. ఆ మాటతో పాటు ఇది కూడా అనుకోవాలి, ఇది కూడా 100 కోట్ల క్లబ్లో చేరుతుంది. ప్రేక్షకులు ఆనందిస్తున్నారు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటున్నాడు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.